జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతాల పరంగా ఎదుర్కోవడమో, లేకపోతే వాళ్ళ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, దాని ఫలితాలు, ప్రజలకు జరిగిన మేలు, ఇటువంటివి విషయంలో ఎదుర్కోవడము, ఇటువంటివి ఏవి బహుశా రాజకీయంగా ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి, మరీ ముఖ్యంగా టీడీపీ భావిస్తూ ఉన్నట్లుంది. అందుకని చెప్పి కేవలం జగన్ను, వైసీపీని అంటరాని పార్టీలుగా, అంటరాని వ్యక్తులుగా చిత్రీకరించి దాన్ని ప్రజల్లోకి పంపించి, సరే ప్రజలందరూ నమ్ముతారో లేదో, మనల్ని అభిమానించే వాళ్ళ మీద అయితే వాళ్ళకైతే ఫస్ట్ జగన్ మీద, వైసీపీ మీద ఫుల్ ద్వేషాన్ని నింపాలి అంటే పదే పదే అదే అంటరాని పార్టీగా ప్రచారం చేయాలి. ప్రచారం చేసి ఊరుకుంటే కుదరదు కదా. అందుకని టీడీపీకి సంబంధించిన నేతలు ఎవరూ కూడా శుభమైన అశుభమైన, పెళ్ళి అయినా చావైనా ఏ కార్యక్రమంలో కూడా వైసీపీతో కలిసి కనిపించకూడదు, వైసీపీతో కలిసి పాల్గొనకూడదు అని అల్టిమేటాలు జారీ అవుతూ ఉన్నాయి. సో నిన్న మొన్నటి వరకు కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభల్లో ఒకరిద్దరు టీడీపీ నేతలు పాల్గొంటే దానికి సంబంధించి టీడీపీ ఎంత అధిష్టానం సీరియస్ అయిందో మనం చూసాం. మళ్ళీ వాళ్ళను మచ్చిక చేసుకోవడం కోసం ఆ పాల్గొన్న ఎమ్మెల్యే ఎంత విశృంఖలంగా కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నారో వైసీపీ వాళ్ళ మీద మనం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా ఇప్పుడు మరో మంత్రి, ఈసారి శెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన కార్యక్రమం వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకున్నారట, వాళ్ళతో కలిపి ముచ్చట్లు చెప్పారట. సో తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉన్నాయి, చాలా గుర్రుగా ఉన్నాయి. దీని మీద టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలి అని చెప్పి వరుస పెట్టి ఫిర్యాదులు అందుతూ ఉన్నాయని చెప్పి రాసుకుంటూ వచ్చారు. కాకినాడ జిల్లా చీడిగ గ్రామంలో ఆదివారం జరిగిన శెట్టిపల్లి జిల్లా ఆరాధ్య దైవం దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైకాపా నాయకులతో తెదేపా నాయకులు వేదిక పంచుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉందట. అట్లనా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు కాకినాడ గ్రామీణ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణమూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ చంద్రమౌళి, అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, కాకినాడ జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబు, వీళ్ళందరూ వైసీపీ నేతలతో వేదిక పంచుకున్నారట. వైకాపా నాయకుడు పాలిక శ్రీను, మరికొందరు వైసీపీ నేతలతో వీళ్ళు వేదికల మీద అంటగాగారట. వేదిక మీద వైకాపా నేతలు మరియు ఇతర నాయకులతో కలిపి మంత్రి గారు కూర్చున్నారట. బా, ఎంత దారుణం జరిగిపోయింది నిజంగా. ఎట్లా చేయాలో ఏమో మరి. ఇప్పుడు ఏమన్నా దారుణమా? ఏదో వాళ్ళ ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరో ఒక నాయకుడట, వాళ్ళ ఆరాధ్య దైవం అనేది దొమ్మేటి వెంకటరెడ్డి అని, ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట. సో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ హాజరైనట్లున్నారు. అది పెద్ద భూత. దాని మీద అబ్బా, ఇప్పుడు ఇంకా ఆ మినిస్టర్ని మళ్ళీ సీఎం సీరియస్ అయినట్లు, మళ్ళీ ఇంకేమన్నా త్రిసభ్య కమిటీ ఏమన్నా వేసి మరి వివరణ తీసుకుంటారేమో తెలియదు.